సో, వరంగల్‌లో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయినటువంటి ఆరూరి రమేష్ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి మళ్ళీ తిరిగొచ్చాడు. సో, ఒక మీటింగ్ పెట్టుకొని రీజాయినింగ్ మీటింగ్ పెట్టి చెప్తా ఉన్నాడు మన ఆరూరి రమేష్ గారు. ఏమని చెప్తా ఉన్నాడంటే, సొంత పార్టీలోకి వచ్చినట్టు అనిపిస్తుంది. తప్పు చేశాను అనవసరంగా బీజేపీ పార్టీలోకెళ్ళని. సో, బీజేపీ పార్టీలోకెళ్ళిందే కడియం కావ్యకి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. బీజేపీ సెంట్రల్‌లో బీజేపీ రూలింగే ఉంది కాబట్టి నరేంద్ర మోడీ పేరు చెప్పుకొని గెలుద్దామని విశ్వ ప్రయత్నం చేసినావు. పార్టీ మారి ఓడిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన తర్వాత సొంత పార్టీలోకి వచ్చినట్టుంది. కడియం శ్రీహరి చేసిన మోసం వల్లనే నేను పార్టీ మారాల్సొచ్చింది. నేను కేసీఆర్ మీద బీఆర్ఎస్ పార్టీ మీద ఎట్లాంటి వ్యాఖ్యలు చేయలేదు. బ్యాడ్ కామెంట్లు చేయలేడు. సో, సొంత కోటికి వచ్చినట్టుందని చెప్పి రమేష్ గారు చెప్తా ఉన్నారు. సో, ఇదంతా ఒకటే. సో, పక్కనే ఉన్న ఎర్రబెల్లి దయాకర్ రావు గారు కొన్ని కామెంట్లు చేస్తా ఉన్నాడు. సో, రమేష్ కడియం శ్రీహరి చేసిన మోసం వల్ల కడియం శ్రీహరి రాజకీయాల వల్ల రమేష్ గారి పార్టీ రాజీనామా. కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీకి వెన్నుపోటు పొడిచినాడు, గూఢాచారిగా వ్యవహరించినాడు. సో, రేవంత్ రెడ్డి తోటి ములాఖాత్ అయి బీఆర్ఎస్ పార్టీ ఓడగొట్టడానికి ప్రయత్నం చేసిందని చెప్పి చెప్తా ఉన్నాడు. పక్కన కూర్చున్న ఎర్రబెల్లి దయాకర్ రావు గారు నవ్వుతా ఉన్నాడు. సో, ఎర్రబెల్లి దయాకర్ రావు గూఢాచారి గురించి, లీక్ల గురించి, మోసాల గురించి మాట్లాడుతూ ఉంటే చాలా విచారకరం అనిపిస్తుంది. ఎందుకంటే టీడీపీ పార్టీ ఎర్రబెల్లి దయాకర్ రావుని ఎమ్మెల్యేని చేసింది, మినిస్టర్ని చేసింది, ఎన్నోసార్లు అవకాశాలు ఇచ్చింది. 6-5 సార్లు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి టీడీపీలో గొప్ప ఎట్లా అంటే ఒక స్టేట్ సెకండ్ పొజిషన్ దేవేందర్ గౌడ్, ఎర్రన్నాయుడు వీళ్ళతో ఈక్వల్గా ఎర్రబెల్లి దయాకర్ రావుని ప్రమోట్ చేసింది టీడీపీ పార్టీ. నువ్వు టీడీపీ పార్టీలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డిని అడ్డంగా ఇరికించి కోర్టు కేసులో టీడీపీ పార్టీ తెలంగాణలో లేకపోవడానికి ముఖ్య కారణమైనటువంటి వ్యక్తులలో నువ్వు. సో, టీడీపీలో ఉండి బీఆర్ఎస్ తోటి ములాఖాత్ అయి టీడీపీ పార్టీని సర్వనాశనం పట్టించిందే ఎర్రబెల్లి దయాకర్ రావు అని చెప్పి రేవంత్ రెడ్డి అంటూ ఉంటాడు. సో, నువ్వు మోసాల గురించి, కడియం శ్రీహరి గురించి, బీఆర్ఎస్ పార్టీతో ములాఖాతుల గురించి, చీకటి రాజకీయాల గురించి ఎర్రబెల్లి దయాకర్ రావు పక్కన కూర్చొని ముసిముసులు నవ్వుతూ ఉంటే బాధ అనిపించింది, విచారకరం అనిపించింది. దొంగలు అన్నట్టు ఉంది అడగా. సో, తనకు తన ఊహించుకున్నట్టు ఉంది అక్కడ అని చెప్తా ఉంటారు. రమేష్ స్పీచ్ ఇస్తూ ఉంటే టీడీపీ పార్టీలో ఉండే నోటు కేసులలో అడ్డంగా ఇరికించి ఇలా రేవంత్ రెడ్డిని జైలు పాలు చేసి టీడీపీ పార్టీ తెలంగాణ లేకుండా చేసిన వ్యక్తులలో ఎర్రబెల్లి దయాకర్ రావు మొదటి పాత్ర అని చెప్పి రాజకీయాల్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. సో, కేసీఆర్తో ములాఖాత్ అయి టీడీపీ పార్టీని సర్వనాశనం చేసి ఎంత నీచమైన ఎన్ని అవకాశాలు ఇచ్చిన టీడీపీ పార్టీ నీకు ఎన్నో అవకాశాలు ఇచ్చి నేను ఒక స్టేట్ లెవెల్ రాజకీయ నాయకులు చేసిన టీడీపీని నిండా ముంచి నాశనం చేసి సర్వనాశనం చేసి లక్షల కోట్ల మంది కార్యకర్తల మానసికంగా వేధించి నువ్వు బీఆర్ఎస్ పార్టీలో చేరినావు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏందో నీకు అర్థమవుతుంది. టీడీపీలో ఉన్నప్పుడు నీ పొజిషన్ సెకండ్ పొజిషన్ ఉండేది. సో, అంటే చంద్రబాబు నాయుడు పక్కన కూర్చునే స్థాయినిది. ఇప్పుడు కేసీఆర్ కాన్వాయ్ వెళ్తుంటే, కేసీఆర్ ప్రచారానికి వెళ్తుంటే నువ్వు రోడ్ల మీద పరిగెత్తా ఉన్నావు. ఒక వీడియో క్లిప్ వైరల్ అయిన మధ్యలో. సో, కార్యకర్త రేంజ్లో పరిగెత్తా ఉన్నావు కేసీఆర్. సో, కేసీఆర్ కన్నా ఎర్రబెల్లి దయాకర్ రావు సీనియర్ అని చెప్పి మేము విన్నాము వీడియోలలో. సో, టీడీపీ పక్కన కూర్చుని ఎర్రబెల్లి దయాకర్ రావు ఇలా కేసీఆర్ కాన్వాయ్ ఒక కార్యకర్తలాగా చిన్న రాజకీయ ఒక సర్పంచ్, ఎంపీటీసీ స్థాయి నాయకుడిలాగా పరిగెడతా ఉంటే అనిపిస్తుంది ఎంత దిగజారి రాజకీయాలు చేస్తున్నాడు ఎర్రబెల్లి దయాకర్ రావు.